కులాస ఇంటికి మోసమని కాలు జారి పడారు. ఏమిటి ఇవన్నీ? మీరు అలా కూర్చొని చెప్తాను. ఏమిటి సరంజామంతా? ఇదే చెప్తాను ఉండండి. ఇవి యాపిల్స్, ఇవి శాండ్విచెస్, ఇవి కేక్స్, ఇవి సమోసా. ఇవన్నీ నా కోసమే? మీకోసం కాకపోతే డాక్టర్ గారి కోసం అనుకున్నారా? నేను తినడానికే. తినటానికి కాకపోతే అలంకారం కోసం అనుకున్నారా? అయితే మొదలు పెట్టమంటారా? సరే. రావచ్చు. ఇంటికి వెళ్ళి కాస్త అమృతాంజనం రాసుకునేసరికి తలనొప్పిపోయింది. తర్వాత ఏం తోచలేదు. సరే వీరిని చూసిపోదామని వచ్చాను. అలాగా? నాకేం తెలుసు మరి, నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు. ఇక నువ్వు రావేమోనని వీరెలా ఉన్నారో చూసిపోదామని వచ్చాను. ఇవన్నీ నువ్వు తెస్తావనుకుంటే దాంతే ఉంది. వాములు తినే స్వాముల వారికి పచ్చిగడ్డి పలహారమా అని ఇవి నాకు లెక్క. అన్ని తినేస్తాను. అరే అలా నిలబడ్డారే, కూర్చోండి. కూర్చోవచ్చు. అరే మంచినీళ్ళు కూడా తెచ్చారే? కాదు, కాఫీ. ఓ గొంతు పట్టిందండి. కాస్త పాలు తీసుకోండి. వద్దండి, పాలు అంతగా నాకు సహించండి. ఆ కాఫీ తాగినా? తాగండి. ఇవ్వండి. కాఫీ చల్లారిపోయినట్టుంది. అసలు కోల్డ్ కాఫీ అంటేనే నాకు ఇష్టమండి. మీలాంటి సహృదయుల్ని స్నేహితులుగా పొందడం నిజంగా నా అదృష్టం. నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేదనే చింత ఈనాటితో తిరిగిపోయింది అనుకోండి. గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను రొట్టె ముక్కల మధ్యన పెట్టిరనుచూ ఏల ఇట్టుల చిల్తిల్తువే టొమాటో అతివలిద్దరి మధ్య నాగతిని గనుమా. ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము. ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము. ఒకటే హృదయం కోసము. ఒకరు సత్యభామ, ఒకరేమో రుక్మిణి. మధ్య నలిగినాడు మాధవుండు. ఇద్దరతివలున్న ఇరకాటమేనయా విశ్వదాభిరామ వినురవేమా. జతగా చెలిమి చేసిరి, అతిగా కరుణే చూపిరి. చెలిమే వలపై మారితే శివ శివ మన పని ఆఖరే. ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము. ఒకటే హృదయం కోసము. రామునిదొకటే బాణము, జానకి ఆతని ప్రాణము. ప్రేమకు అది ఏ నియమము,
ప్రేయసి ఒకరే న్యాయము ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము ఒకటే హృదయం కోసము